వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీస్తామని, ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సత్యకుమార్. జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతోంది. ఆర్భాటం ఎక్కువ, ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తా ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాస్తవం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ ని నీరు కార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మోమాటం లేకుండా చెప్పగలను. అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ దేని వాటిలో పోదలుచుకోలేదు. దేని మీద వృధా ఖర్చులు చేశారు, హెలికాప్టర్ల మీద ఏంటి, విమానాల మీద ఏంటి, ఒక విలాసవంతమైన జీవితం గడపడం మీద, వాటి మీద పోదలుచుకోలేదు. కానీ పేదలకి ఆరోగ్యం, ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు 1500 కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.